మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అందరికీ నమస్కారం. నిన్నటి దినము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి రాష్ట్రంలో ఉండేటువంటి ఈ యొక్క నేషనల్ హైవేస్ మీద ఉండేటువంటి సమస్యలన్నీ కూడా, రోడ్లు ఏవేవి పెండింగ్ ఉన్నాయి, ఎందువలన ఉన్నాయని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో గతంలో భారత్మాల కింద ఉండేటువంటి ఏవైతే భారత్మాల స్కీములు ఉన్నాయో, భారత్మాల స్కీములో ఉండేటివన్నీ కూడా ఆపివేయడం జరిగింది. వాటన్నిటిని వివిధ కారణాలలో ఉండేటువంటి కారణాల వలన ఆగినటువంటి 348 కిలోమీటర్లు ప్రాజెక్ట్ విలువ 6,585 కోట్లు నిన్న చెప్పిన తర్వాత ఈరోజు స్టాండింగ్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఈరోజు వీటిని భారత్మాల పథకం నుంచి తొలగించి నేషనల్ హైవేస్ ఆర్డినరీ ప్రోగ్రామ్ NHO చేర్చి ఆమోదం తెలిపినందుకు కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, కొండమూడు నుంచి పేరుచెర్ల వరకు 49 కిలోమీటర్లు, సంగమేశ్వరం నుంచి నల్లకాలువ మరియు వెలుగోడు నంద్యాల వరకు 62 కిలోమీటర్లు, దాదాపుగా 776 కోట్లది. మొదటిది వచ్చేసి 1032 కోట్లు. నంద్యాల నుంచి కర్నూలు కడప బార్డర్ వరకు 62 కిలోమీటర్లకు గాను 691 కోట్లు అంచనా. వేంపల్లి నుంచి చాగలమర్రి సెక్షన్ వరకు 78 కిలోమీటర్లు, 1,321 కోట్ల రూపాయలు. గోరెంట్ల నుంచి హిందూపూర్ సెక్షన్ వరకు 33.5 కిలోమీటర్లకు గాను 808 కోట్ల రూపాయలు. ముద్దనూరు నుంచి కొత్తపల్లి సెక్షన్ వరకు 56 కిలోమీటర్లకు గాను 1,081 కోట్ల రూపాయలు. పెందుర్తి నుంచి బర్దవా సెక్షన్ వరకు 40.55 కిలోమీటర్లకు గాను 935 కోట్ల రూపాయలు. మొత్తం 7 ప్రాజెక్టులలో 384 కిలోమీటర్లకు గాను 6,585 కోట్ల రూపాయలు దాదాపుగా ఈరోజు నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అయినటువంటి కేంద్ర మంత్రి గడ్కరీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా R&B డిపార్ట్మెంట్ నుంచి, ఈ యొక్క మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాక నిన్న కూడా వారిని కలిసినప్పుడు అనేక సమస్యలు ఉన్నప్పుడు ఏదైతే ఈ R&B శాఖలో ఉండేటువంటి సమావేశంలో జరిగినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 31 రహదారులను ప్రాంతీయ ప్రాధాన్యతగా కలిపి జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయమని అడిగాము. జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయమని అడిగినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ యొక్క ఇన్స్పెక్షన్ చేసి జాతీయ రహదారులుగా వాటన్నిటిని కూడా మేము త్వరలోనే మీటింగ్ పెట్టి దాన్ని కూడా చర్య తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి CRIF కింద దాదాపుగా 350 కోట్లు ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మనకు. ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను కూడా 500 కోట్లకు మేము కావాలని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి 500 కోట్లకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో పరిపాలనలో ఈ యొక్క అధ్వానంగా ఉండటానికి కారణం దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అసమర్థత వలన రోడ్లన్నీ కూడా ఏవైతే రెన్యూవల్ 5 సంవత్సరాలకు ఒక్కపారి చేయవలసినటువంటి రెన్యూవల్ ఎక్కడ కూడా చేయలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి రెన్యూవల్ గత 10 సంవత్సరాల కిందట వేసిన రోడ్లను రెన్యూవల్ చేయకపోవడం వలన వాటికి అన్నిటికీ కూడా ఇప్పుడు దాదాపుగా డబల్ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా రోడ్లు 5 సంవత్సరాలకు ఒకపారి రెన్యూవల్ చేసుకుంటూ పోతే తక్కువ ఖర్చుతో మనం చేయడానికి అవకాశాలు ఉండేవి. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. కనీసం ఆఖరికి 5 సంవత్సరాల్లో పార్ట్ 2 హోల్స్ కూడా దాదాపుగా ఎక్కడ చూసినా చాలా హోల్స్ ఉన్నప్పటికీ కూడా వారి అశ్రద్ధ వలన ఈరోజు ప్రభుత్వానికి మాకు మోయలేనటువంటి భారం పడింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 290 కోట్ల రూపాయలు పార్ట్ హోల్స్కి రిలీజ్ చేశారు.
అదేవిధంగా ఫ్లడ్ వలన దెబ్బతిన్నటువంటి వారికి 186 కోట్ల రూపాయలు కూడా అంచనాలు వేసి వాటికి కూడా త్వరలో జీవో కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఈ యొక్క రోడ్లు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కూడా వస్తాయి. గత ప్రభుత్వంలో పరిశ్రమలు కూడా పారిపోవడానికి కారణము రోడ్ల పరిస్థితి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రితో నిన్న మేము పోయి వచ్చిన తర్వాత అంతకుముందు కూడా మేము పోయే కంటే ముందు వారి ఆదేశాల మేరకే మా మంత్రి R&B మంత్రి గారిని పంపిస్తున్నాను. మీరు వారికి మా యొక్క సమస్యలన్నీ కూడా చెప్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అటు గడ్కరీ గారితో అటు ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్తో మాట్లాడి చెప్పిన తర్వాత నేను పోవటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ఈరోజు చేస్తూ R&B కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు మా వెంటుండి నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా R&B డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా రాబోయే కాలంలో ఇంకా రహదారులకు సంబంధించినటువంటి కూడా PPP మోడల్లో ఏవైతే చేయొచ్చునో దాని గురించి కూడా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా PPP మోడల్లో జరుగుతూ ఉన్నాయి, అటు గుజరాత్లో కానీ అస్సాంలో కానీ ఇంకా వేరే స్టేట్లలో కూడా జరుగుతూ ఉంది. వేరే స్టేట్లకు కూడా పోయి అధ్యయనం చేయడానికి రేపు 23, 24 తారీఖులలో గుజరాత్ రాష్ట్రానికి వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా పార్ట్ హోల్స్ ఎక్కడెక్కడ కనిపెట్టాలో ఉన్నాయి వాటిని కూడా ఈ యొక్క వెహికల్స్ మీద పోయేటప్పుడు వాటిని కూడా గుర్తిస్తాం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అప్పుడు కూడా ఈ వాహనాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. వాటిని కూడా త్వరలోనే తీసుకురావటము, ఇంకా వేరేటి PPP మోడల్లో వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి తీసుకొని త్వరలోనే నివేదికలు ఇచ్చి ఆ PPP మోడల్లో ఎన్ని వేల కిలోమీటర్లు మనం చేయగలుగుతామో, ఆ PPP మోడల్ వల్ల ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటి మీద కూడా అధ్యయనం చేయడానికి ఒక కమిటీ తరఫున మేమందరం కూడా సెక్రటరీ గారు, మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఈలు, ENC అందరూ కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా త్వరలోనే ఈ యొక్క నివేదికలు తెప్పించుకొని మేము పోయి వచ్చిన తర్వాత PPP మోడల్ను కూడా ఈ యొక్క దీని మీద రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి మొత్తాన్ని ఏదైతే ఉన్నాయో పార్ట్ హోల్స్ అంతా వర్షాకాలంలో వేయకూడదు కాబట్టి విజిలెన్స్ వాళ్ళ రూల్స్ ప్రకారం కూడా 2 నెలల వరకు కూడా మేము చేయలేకపోతున్నాము. ఎప్పుడైతే వర్షాలు తగ్గుతాయో నెక్స్ట్ మంత్ నవంబర్ నుంచి కూడా పెట్టి 100 రోజుల్లోనే చెయ్యాలనేటువంటిది దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఆ 100 రోజుల్లో ఖచ్చితంగా కూడా పార్ట్ హోల్స్ ఉండేటువంటి కార్యక్రమం ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేసి త్వరలోనే ఈ యొక్క రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. వాటన్నిటిని కూడా చేస్తామని చెప్పి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నెక్స్ట్ మీరు ఏదైనా అడిగేది ఉంటే చెప్పండి. టోల్ గేట్ కదండి సార్, రాష్ట్ర రహదారులు ఎక్కడైనా PPP మోడల్లో మనకు ఏదైతే మెయింటెనెన్స్లు కానీ ఇవి కానీ PPP మోడల్ ఉంటే దాన్ని కూడా మేము ఏం చేస్తున్నామంటే వైబిలిటీ ఉందా లేదా, ఒకవేళ వైబిలిటీ ఉండి వారికి గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఆ వైబిలిటీ అమౌంట్ ఏదైనా ఉంటే మా ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. అవన్నీ కూడా అంటే ఏదైతే ట్రాఫిక్ ఉందో దాంట్లో కూడా 2 వీలర్స్కి కానీ రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ ఆటోలకు కానీ కూడా పెట్టాం. ఏదైతే రవాణాకు ఎక్కువగా మన వాళ్ళకు 4 వీల్స్ వెహికల్స్కి మాత్రమే పెట్టి దాన్ని కూడా వీలైనంత వరకే వారికి భారీగా అతిగా భారం లేకుండా, అందుకే మేము PPP మోడల్లో పెట్టుకున్నప్పటికీ వైబిలిటీ అమౌంట్ కూడా కొన్ని చోట్ల రావడం లేదు. అక్కడ రాని చోట అక్కడ ఏదైనా నష్టాలు వచ్చే విధంగా ఉంటే ప్రభుత్వమే టేకప్ చేస్తుంది. టేకప్ చేసి ఉండవు బైక్స్ కానీ ఆటోస్ కానీ ట్రాక్టర్స్ కానీ అంటే PPP మోడల్లో కొన్ని చోట్ల ఆటో ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు కదా, నేషనల్ హైవేలు అక్కడ అలౌ చేయరు. ఏవైతే PPP మోడల్ ఉన్నాయో PPP మోడల్ వాటన్నిటి కూడా అలౌ చేస్తారు వాళ్ళకి. ఇప్పటికి ఇంకా మేము ఎగ్జామ్స్ చేస్తున్నాము. దాదాపుగా 2000 కిలోమీటర్లకు పైనే ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనాకు వచ్చాము. అవన్నీ కూడా ఒక ఏజెన్సీని పెట్టి ఆ ఏజెన్సీ ద్వారా ఎంతవరకు మనకు ఫీజబిలిటీ ఉంటుందో చూసి వాటిని కూడా త్వరలోనే తెలియజేస్తాము. అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వలన ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, కర్ణాటకలో కానీ ఇతర రాష్ట్రాలు కానీ మనకంటే బడ్జెట్ దండిగా ఉండే రాష్ట్రాలు కూడా ఈ మోడల్ని ఎంచుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే రాను రాను మీకు అందరికీ కూడా తెలుసు, విలేకరులు మీకు తెలియని విషయాలు కాదు.
రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏదో విధంగా మనం ఉండేటువంటిది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పరిశ్రమలు రావాలంటే మంచి రవాణా సౌకర్యం కావాలి కాబట్టి దాని మీద కూడా మేము అధ్యయనం చేస్తూ ఉన్నాం. లేదు ఉందండి, 44D ఉంది. అది కూడా దశల వారీగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూగా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. లేదు, డైవర్ట్ చేయదు. పాతది ఏ పద్ధతిలో ఉందో అదే ప్రకారం ఖచ్చితంగా కూడా వయా గిద్దలూరు, కడప, కైప, గిద్దలూరు ఆ పాత పద్ధతి ఏది ఉందో దాని ప్రకారమే జరుగుతూ ఉంది. ఎక్కడ నుంచి అది తాడిపత్రి దగ్గర బుగ్గా ఉంది కదా, అక్కడ నుంచి వయా బనగానపల్లి, కైప, గిద్దలూరు ఇక్కడికి వస్తుంది. కలుపుతారు అక్కడికి. అది లేదు, పాత మన 2014, 17, 18 సంవత్సరంలో అప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునేటువంటి పాతది ఏదైతే ఉందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. డెఫినెట్గా వస్తుంది. అంటే అప్పటికి రేట్లు ఉన్నాయి, ఇప్పటికి రేట్ చాలా లేట్ అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు కొత్త ఏదైనా కానీ ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని ఫీజిబిలిటీని బట్టి మళ్ళీ రీఎగ్జామ్ చేసి వర్క్ అయితే ఖచ్చితంగా కూడా ఆ రోడ్డు ప్రాధాన్యమైనటువంటి రోడ్డు అది. అనంతపూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు వయా ఈ యొక్క బుగ్గ నుంచి ఏమండి. లేదు మన కర్నూలు అంటే అప్పుడు ఓల్డ్ కర్నూలు జిల్లా, అది అప్పుడు మనకు నంద్యాల మీద వయా వస్తుంది. గాజులపల్లి, గిద్దలూరు అక్కడ అదే రూటే. అంటే మీ కర్నూలు జిల్లా అంటే కర్నూలు మీద కాబట్టి కర్నూలు జిల్లా అని వస్తుంది కాబట్టి మీకు మనకు అదే అలవాటు అయిపోయింది. అది కానీ ఇప్పుడు వర్షాకాలం అనేది ప్రకృతి ఇచ్చినది. ఆ ప్రకృతికి తాత్కాలిక మరమ్మతులు ఏది వేసినా, వెట్ మిక్స్ వేసినా, ఇంకొకటి ఏది వేసినా కానీ కూడా అవి నిలబడలేని కొన్ని చోట్ల వేస్తూ ఉన్నాం. ఎక్కడైనా మాకు తెలిసిన చోట కానీ ఎవరితోనైనా కాంట్రాక్టర్లతోనో లేకపోతే స్థానికంగా ఉన్న సంస్థలతోనో ఆ వెట్ మిక్స్ వేస్తే కూడా వర్షంలో పడితే 3వ రోజు 4 రోజులకి వెళ్ళిపోతూ ఉంది. అది కూడా ప్రజాధనమే కదా. కష్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి ఆ కష్టాలు తీయడానికి, తప్పించడానికి మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకుంటా ఉంది. ఈరోజు ఒక 15 నెల రోజులు 4.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ తీయడానికనే ఈరోజు మేము కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి అంటున్నారు సార్? రోడ్లు వేసినాకనే నిర్మాణాలు సార్, 2 సైమల్టేనియస్గా జరుగుతాయి. రోడ్లు జరుగుతూ ఉంటాయి, నిర్మాణాలు జరుగుతాయి. అలా చెప్పాను కదా, 5 ఏళ్ల పాపానికి మేము బలిపశువులం అవుతున్నాము. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈరోజు పరిశ్రమలు కూడా వెనక్కు పోవటం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే చేతగాని ప్రభుత్వమో, అసమర్థుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాల వలన అసలుకప్పుడు R&B అనే డిపార్ట్మెంట్ ఉంది, ఒక మినిస్టర్ పేరు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాము. మా ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా మీరు వారికి చెప్పండి, మనం చేస్తూ ఉన్నాము. కేవలం 100 రోజులు అయింది ఇప్పుడు మేము వచ్చి. 100 రోజులు కనీసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము, రేపు ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ పార్ట్ హోల్స్ తీసుకొని పూడ్చడానికి కూడా రెడీ అయినాము. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలకు సౌకర్యమైనటువంటి రోడ్లు కానీ సౌకర్యమైన ప్రయాణం చేయడానికి కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నేను రోడ్ల గురించి మాట్లాడడానికి వచ్చాను. లడ్ల గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ లడ్డు తినేటప్పుడు లడ్ల గురించి చెప్తాను. నేషనల్ హైవేస్కు సంబంధించి పరిధి కొద్దిగానే ఉంటుంది మనకు. ఇన్స్పెక్షన్ కానీ మాకు కానీ కొద్ది పరిధి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అటువంటివి కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అధికారులు ఉన్నారో నేషనల్ హైవేకి సంబంధించి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము. కొన్ని చోట్ల మెయింటెనెన్స్ సరిగా ఉండడం లేదు. ఆ సెంట్రల్ మనకేదో డివైడర్ ఉన్నాయో ఆ డివైడర్ దగ్గర కూడా కొన్ని చోట్ల ఇంతకుముందు చేసుకునేవాళ్ళు. ఒక్కొక్క ఏజెన్సీ ఇంట్రెస్ట్గా బాగా పనిచేస్తూ ఉంది. కొన్ని ఏజెన్సీలు టోల్ చేసిన తర్వాత కూడా మినిమం మెయింటెనెన్స్ చేయవలసినటువంటి బాధ్యత ఆ యొక్క టోల్ యజమానులకు ఉంటుంది. ఎవరైతే ఆ టోల్ యజమానులు లేరో వాటి మీద కూడా మాకు కొన్ని చర్యలు తీసుకోవటము,
మేము ప్రభుత్వానికి కూడా మా R&B శాఖ ద్వారా వారికి కూడా నివేదికలు పంపించి వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఏదండి అటువంటిది ఇప్పుడు నాకు తెలిసి ఏది లేదు. మీ దృష్టికి ఏదైనా వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా. మీ దృష్టికి ఏదైనా ఉంది అని చెప్పడం కంటే పలానా చోట పలానా యొక్క టోళ్ళులో పలానా జరిగింది. ఓకే ఓకే ఇప్పటి వరకైతే మా దృష్టికి రాలేదు అవి. అటువంటివి ఏదైనా మీరు చెప్పినట్టు ఏదైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా కూడా వాటి మీద, ఎందుకంటే ఇది నేషనల్, ఇది జాతీయ వీళ్ళకి సంబంధించింది కావచ్చు, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆ కాంట్రాక్ట్ కానీ సంస్థ కానీ వేసిన వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఏదైనా టోల్ దగ్గర జరిగినటువంటివి కానీ అవి కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి ఏదొచ్చినా వాటి మీద అక్కడ జరిగినట్టు పరిణామాల మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. చెప్పినట్టుగా మీరు చెప్పి నోట్ చేసుకుంటాం. ఏదైనా ఉంటే కూడా అది చెప్తాం. పర్లేదు చెప్పండి, తెలియనివి తెలుసుకుంటే కదా మాకు కూడా కొత్త కదా. గతంలో గురించి కాదు, ఇప్పుడు ఏదైనా ఉంటే చెప్పండి. గతం గురించి మాట్లాడంలో గతం పోయింది కాబట్టి మమ్మల్ని పిలిపించారు, జనం మాకు ఇచ్చారు. చెప్పండి. ఓకే ఒకటి, ఏ టోలు తీసుకున్నా ఏ గేటు పెట్టినా జాతీయ పార్టీలు ఇక్కడ ఏవైతే మన యొక్క నేషనల్ హైవేస్లో ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారమే పెడతారు. కానీ ఇది ఏమన్నా రోడ్డు మామూలు చేయనికి ఇంకోటి చేయనికి ఇది పాలగల రాజ్యం కాదు, ఇది కాదు. ప్రభుత్వాలు ఇవి ఉండేది. ప్రభుత్వాలు ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్స్ ఎవరు కూడా పెట్టలేరు. నామ్స్ ఏవైతే ఉన్నాయో నామ్స్కు టెండర్లు పిలుస్తారు. చాలామంది మల్టీనేషనల్ కంపెనీలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి టోల్స్ దాంట్లో కానీ బయట కానీ రోడ్లు వేయడం అవుతుంది. కేవలం మన రాష్ట్రం వాళ్ళు కానీ ఈ యొక్క ఇండియా వాళ్ళు మాత్రమే కాదు, బయట ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి ఈరోజు కాంపిటీషన్లో వస్తూ ఈ నేషనల్ హైవేస్ రోడ్లో కాంపిటీషన్లో 30 నుంచి 35% లెస్కు పోతున్నాయంటే మీరు ఆలోచన చేయండి ఎంత కాంపిటీషన్ విధానం ఉంది. ఈరోజు కాంపిటీషన్ విధానంలో ప్రభుత్వం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాం మేము. ఒకటి పోటీ, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే టోల్ గురించి చెప్పారు, ఇక్కడ బయట లేదు, రావడం లేదు, పెట్టలేదనే దానికి నేనేం చెప్తున్నా అంటే జాతీయ ఇక్కడ ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్లో కండిషన్స్ కూడా చిన్న చిన్న కండిషన్స్ లేవు. ఈ కండిషన్లో టోల్ వసూలు చేసుకొని ఇవి లేవు అంటే బయట ఇంటర్నేషనల్ బయట ఉన్నటువంటి ఆ విషయాలు గతంలో ఏం జరిగినా నా వరకు అయితే తెలియదు. ఆ విషయాలు ఏదైనా కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా కూడా ప్రభుత్వంలో ఏదైనా ఉంటే మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ కొన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి కాబట్టి మేమంతా సూపర్వైజింగ్ మాత్రం మేము ఉంటాము. దాని మీద అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇట్లాంటి అవకతవకలు జరిగితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మా నివేదికలు ఏది పంపించినా కానీ కూడా వారు కూడా తీసుకుంటారు. ఎక్కడ చెప్పండి సార్? అవును, అప్పటికప్పటికే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే రెండవ రోజుకే అది యొక్క పైపులను వేసేసి అందరినీ నీళ్లు పోయేటట్టుగా కింద పైప్ లైన్ వేసాము. మళ్ళీ రవాణా సౌకర్యం పెట్టాము. వితిన్ 2.5 డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది నందికొట్కూరు దగ్గర. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత అందరి మిత్రులందరూ కలిసినందుకు మీకు అందరూ కూడా కోఆపరేట్ చేసేందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.